అకౌంట్ లో పెడితే దాని ట్రిక్ అనలేము. ఏంది లేకుండా అని కాదు, నేను అంతే ఐడియా అయితే ఉన్నది. అంటే లాజిక్ లాజిక్ అగైన్ మళ్ళీ 26 క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. యాపిల్ ఏంది జీవితం. 26 స్టాండప్ ఇండియా పర్పస్ ఏమో యూజువల్ రైట్ ఉంటుంది. రీఫైనాన్స్ టు సిట్ బి అనేది లైక్ సిట్ టు బి ఫ్రాంక్ నేనైతే ఏకెళ్ళేవాడిని, బట్ ఎందుకంటే ఆర్గనైజ్ తప్పు ఉంటాయి కాబట్టి ప్రాసెస్ ఫాలో అయితే. బట్ అన్న ఏమంటాడంటే సాగర్ అన్న స్మాల్ ఇండస్ట్రీస్ కాబట్టి ఉండొచ్చు, ఎక్కువ ఆలోచించొద్దు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాబట్టి ఫైనాన్సింగ్ ఉండాలి. అది డైరెక్ట్ గా గవర్నమెంట్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఎప్పుడు డబ్బులు ఇవ్వదు. అవును, అది రీఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ తోనే చేస్తుంది. మన దగ్గర ఉన్నది నాబార్డు, సిడ్బి ఉన్నాయి రీఫైనాన్స్ ఇన్స్టిట్యూట్. అవును, నాబార్డు రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్. అవును. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాబట్టి సిడ్బి అవుతుంది. యా. నెక్స్ట్ 27 FAO accords the status of, ఇది 27 కదా. నెక్స్ట్ 27 FAO accords the status of globally important అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్ టు ట్రెడిషనల్ అగ్రికల్చరల్ సిస్టమ్స్. ఇక్కడ సజ్జలేకపోతున్నా. ఓవరాల్ గోల్ ఏంటని అడిగాడు. To provide the modern technology training in modern farming methods and financial support to local communities of identified GIS so as to greatly enhance their agricultural productivity. Okay, modern farming training అవన్నీ ఇస్తున్నాడు అంటున్నాడు కాబట్టి ఇట్స్ ఓకే, ప్రొవిజన్. లెట్స్ కీప్ ఇట్ నాట్ రాంగ్. To identify and safeguard eco-friendly traditional farm practices and their associated landscapes, agriculture, biodiversity and knowledge systems of the local communities. ఇది మనకు పక్కా తెలుసు, సిస్టమ్ అన్నాడు కాబట్టి పక్కా సెకండ్ బ్యాచ్ అవుతుంది. మనకు తెలిసిన కేరళ కుత్తినాడు తెలుసు, చదువుకున్నా కూడా. To provide geography indication status to all the varieties. తీసేయండి. 3 ఎలిమినేట్ చేసేయండి. 3 ఎలిమినేట్ చేయండి, 2 పెట్టండి. 1 మీకు డౌట్ ఉన్నా సరే 3 లో 2కి వెళ్తాం. సో 1 and 2కి వెళ్తాం. నేను బికి వెళ్తున్నా. 1 and 2 లేదు కాబట్టి లేదా. ఓకే, సో నా ప్లస్ ఇంకోటి చూడండి, ఫస్ట్ ఇయర్ ఉన్న గ్రేట్లీ ఉంది. మీరు చదువుతున్నప్పుడు గ్రేట్ ప్యాలెస్. సో ఎవరు చేయలేరు, అది మరీ గ్రేట్లీ అంత గ్రేట్ మాకు వద్దు. సో అందుకే బతికితే చాలు ద్వారా అన్ని వద్దు. సో 3 ఇంకా డైరెక్ట్లీ తీసేస్తున్నా సరే యూ విల్ డెఫినెట్లీ కీప్ బి అదే కదా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ 28 ఆన్సర్ ఏది. 27 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. అంతే. 28 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర. లోహిత్ పక్క, కామెంగ్ పక్క, దిబాంగ్ దిహి అది కూడా కనుక్కుంటా. ఆల్ ద ఐ థింక్ ఐ విల్ గో ఫర్ కామెంగ్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ గో ఫర్ ఆల్ 1 2 3 చదివినట్టు. యా, ఎక్కువ అఫీషియల్ ఆన్సర్ చూద్దాం. నేనైతే డీ పెట్టా. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. అంతే. సో ప్యూర్ నాలెడ్జ్ చేసింది ఏం లేదు ఇంకా. రివర్ సిస్టమ్ చదువుకోండి, బ్రహ్మపుత్ర, గంగా బేసిక్. నెక్స్ట్ 29 ద టర్మ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఈజ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్. అరే నువ్వు ఆన్సర్ కూడా చెప్తావా, ఏం పెట్టావని కూడా. నేను అది సి పెట్టిన. ఐ షుడ్ రీడ్ రివర్ సిస్టమ్. చదువుకో. దిబాంగ్ లోహిత్ తెలుసు, కామెంగ్ డౌట్ అయింది, పోయింది. ఓకే, ద టర్మ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ is sometimes seen in the news. Which of the following statements best describes the term? కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. కోర్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ కి ట్రైన్ గా కావాల్సిన కొన్ని సొల్యూషన్స్. అంతే. ఫస్ట్ is a networking of banks branches which enables customers to operate their accounts from any branch of the bank on its network regardless of where they open their account. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. ఒకప్పుడు బ్యాంక్స్ లో ప్రాబ్లం ఏంటి, ప్రతి ఒక్కరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చేది. నోట్బుక్ లో రాసుకునే వాళ్ళు అయ్యేసరికి పంట అయ్యేది. సో సొల్యూషన్ కాబట్టి ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్. యా, మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎనీ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎన్ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ ఆర్బీఐస్ కంట్రోల్ ఓవర్ కమర్షియల్ బ్యాంక్స్ త్రూ కంప్యూటరైజేషన్. అలా అయితే ఎప్పుడు జరగదు. ఒకరినొకరు కంట్రోల్ చేయాలని ఎవరు అనుకోరు. మోస్ట్లీ ఇండిపెండెన్స్ ఇద్దామని అనుకుంటారు, ఫ్రీడమ్ ఇద్దాం అనుకుంటారు. సో ఇది కొంచెం నెగటివ్ స్టేట్మెంట్. సొల్యూషన్ లా లేదు ఇది. పాజిటివ్. ఫస్ట్ ఇది పాజిటివ్, సెకండ్ మాత్రం నెగటివ్ లో ఉంది. సో సెకండ్ తీసేస్తాం. ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ ప్రొసీజర్ by which a bank detailed procedure anta with huge non performing is taken over by another bank. ఇది నెగటివ్ కూడా కాదు, ఇది అరాచకం. ఇది తీసేయండి దీన్ని. ఇంకోటి బై టేకెన్ ఓవర్ బై
బై బై బై బై. బై 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 బై. సో మనం పెట్టే ఆన్సర్ ఏ, అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఎస్. నెక్స్ట్ 30. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. NX1 కంట్రీస్ అంట. NX1 కంట్రీస్ కార్టిజియన్ ప్రోటోకాల్. చదువుకోలేదు, అలా చదువుకోలేదు. Next one countries అనేది క్యోటో ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉండాలి. ఆల్రెడీ దాని 1 కి కింద ఎక్కడ మ్యాచ్ చేసాడు. గ్రీన్ డెవలప్మెంట్ మెకానిజం కూడా ప్రోటోకాల్. అది సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ ఏమో నగోయానా ఎప్పుడు చదువుకున్నాయ్యా? మేము చదువుకోలేదయ్యా. కాదు, ఆ రెండు కాదు, ఈ 3 క్యోటో ప్రోటోకాల్ రిలేటెడ్. సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ కూడా అందులో అనుకోండి కదా. ఫస్ట్ సెకండ్ చదువుకోలేదు, బట్ గ్రీన్ డెవలప్మెంట్ కూడా చదువుకున్నట్టు ఉన్నా. ప్యారిస్ క్యోటోనా? ప్యారిస్ కాదు, ప్యారిస్ ముందు ఇది. అవును, సిడిఎం క్యోటోనే అయి ఉండొచ్చు. CDM జాయింట్ ఇంప్లిమెంటేషన్. యా. Next1 బట్ countries. ఫస్ట్ ప్రాసెస్ వల్ల అయితే ఇన్స్టింక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చదవడానికి తప్పు అనిపించింది, సో ఇన్స్టింక్ట్ ప్రకారం తీసేసా. సెకండ్ స్టేట్మెంట్ చదవడానికి తప్పు అనిపించింది, తీసేసా. థర్డ్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ కొడుతుంది, క్యోటో అనేది కాదండి. థర్డ్ స్టేట్మెంట్ డౌట్ కొట్టినప్పుడు ఏంటి, నైదర్ నర్కి వెళ్ళను, ఆల్ ద బోగ్ అసలు వెళ్ళను. సో నైదర్ నర్ ఓన్లీ 1 పేరుకి వెళ్తాను 2023 స్టైల్ అయితే. బట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా అంతే. 1 2 తీసేసాం కాబట్టి మన నాలెడ్జ్ బేస్ 1 2 తీసేసినా సరే సి. అఫీషియల్ ఆన్సర్ కూడా సీనే, అంతే. నెక్స్ట్ 31. In the context of the development in bioinformatics, the term transcriptome, sometimes seen in the news, refers to transcriptome, a range of enzymes. OME అని ఉంటే అది ఎంజైమ్, ఓమ్ అని ఉంటే Okay, సో ఎంజైమ్ కోసం వస్తుంది అంతే. చూస్తున్నా. A range of enzymes used in genome editing. Okay, the full range of mRNA molecules expressed by an organism. Full and extreme on this. Range and అనొచ్చు, full range ఏంది? The description of mechanism of gene expression. Description of mechanism. Transcriptome. సరిపోలే డిస్క్రిప్షన్ ఏమో సంథింగ్ ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది. చూద్దాం, ఫిష్లో అవుదాం. మెకానిజం ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ సెల్స్. ఇది మెకానిజమా? టు బి ఫ్రాంక్, ట్రాన్స్క్రిప్ట్ అనేది మెకానిజం అయితే కనిపించట్లా అని నాకు అనిపిస్తుంది. నా ఇన్స్టింక్ట్ నేను చెప్తే మెకానిజం అయితే కాదు. సో ARCలోనే ఏ రేంజ్ ఆఫ్ ఎంజైమ్స్ యూజ్డ్ ఇన్ జీనోమ్ ఎడిటింగ్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెకానిజం. అగైన్ మెకానిజం అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ మెకానిజం జీన్ ఎక్స్ప్రెషన్. ఐ గో ఫర్ ఏ. మీరేం పెట్టారు? ఏం పెట్టినా తప్పు అయిపోతుంది. 31 అఫీషియల్ ఆన్సర్ బాంబే అంట. 70 అయిపోయాం. కామన్, మరి 100% యాక్యురసీ ఈజ్ ఇంపాసిబుల్. కొన్ని రిస్క్లు ఉంటాయి. ఎస్. ఓం కాదు, ఏస్ అని ఉంటే MIS ఓకే. అలాంటివి మర్చిపోయారు. ఎస్. మనమైతే ఫుల్ రేంజ్ అనేది అసలు మనం చేసింది ఏం లేదు, కొన్నిసార్లు పోతాయి, అన్నిసార్లు కట్ అవుతాయా. ప్లస్ ఏ కూడా ఎందుకు వెళ్ళాలంటే కొంచెం సైన్స్ ఎందుకు ఏకి వెళ్ళాలనిపించింది. సారీ ఫ్రెండ్స్. చాలా కాన్ఫిడెంట్ గా తప్పు చేశాను. 32. మిషన్ ఇంద్రధనుష్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టైన్స్ 2. మిషన్ ఇంద్రధనుష్ అంటే వ్యాక్సిన్ 7 రంగులు అదే కదా. ఇమ్యునైజేషన్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్, కన్స్ట్రక్షన్ స్మార్ట్ సిటీస్ కాదు, వ్యాక్సిన్ అని తెలుసు. అథ్లెటిక్ ప్లానెట్స్ తీసే, NEP తీసే. ఐ విల్ గో ఫర్ ఏ. నాలెడ్జ్. ఇంకోటి ఉమెన్ కి UPSC పక్షపాతం. ఎగ్జాక్ట్లీ పక్షపాతం ఉమెన్ కి. స్టేటస్. అండమాన్ నికోబార్ కి. అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఆన్సర్? అరుణాచల్ తెలిసింది కదా అది. సో 32 అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. నెక్స్ట్ 33 కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ వీడియో ఆపేద్దాం. నెక్స్ట్, ఎందుకంటే మనం యాపిల్లో ఉన్నాం, మన బడ్జెట్ లేదు. బడ్జెట్ పక్షపాతం 10 minutes లోనే చేయాలి, లేదంటే